ఈరోజు ఈ కార్యక్రమానికి పదవి బాధ్యత అనేది ఎందుకు పెట్టాలి, ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను, పదవి బాధ్యత అని పెడదామని. ఇది అంటే నా ఉద్దేశంలో ఏముంది అంటే, ఒక పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది. పదే పదే చెప్తా ఉంటాను, కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీదగానే ఉండదు. కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి. మన ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4,000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పటిమ. అంటే ఇది మనం నిలబడగలిగేది. ఒక పార్టీని ఎలా ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం, గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేవు ఎవరిని కూడా. గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది. అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాం. మీరందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు, అందువల్ల ఈ రోజున పదవులు ఉన్నాయి. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు. మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనందరం వీఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే. అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇది మనకు సంబంధం లేదు, లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది. నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి. ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు. ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే. అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నానంటే, యువతకి సలసలసలక రక్తం కరిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను. ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి, ఈ మధ్యన ఆపరేషన్ కగార్ కానీ ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో ఒక తపనతో వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకి న్యాయం చేయొచ్చు, లేదు కొత్త